మామూలుగానే మహేష్ బాబుకి భయంకరమైన ఫ్యామిలీ ఆడియన్స్ క్రేజు సపోర్ట్ ఉంటుంది. అట్లాంటిది ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎక్కువగా పూజించే శ్రీరాముడి లెవెల్లో శ్రీరాముడి టైప్లో మహేష్ బాబు కనిపిస్తే ఇక బీభత్సంగా ఉంటుంది థియేటర్లో. రామ్ చరణ్ కనిపిస్తేనే ఊగిపోయాము, రేపొద్దున రణబీర్ కపూర్ ఎట్లా కనిపిస్తాడా రాబోయే సినిమాలో అనేది ఎదురు చూస్తున్నారు. అయితే రాముడి గెటప్లో మహేష్ బాబు సూట్ అవుతాడా లేదా అనేది మీరు కామెంట్ చేయండి. ఏ సినిమాలో ఏంటి అనేది క్లియర్గా చెప్తాను, పక్కా ఇన్ఫర్మేషన్తో చెప్తాను. కానీ రాముడిగా మహేష్ బాబు సూట్ అవుతాడు, సూట్ అవ్వడు, ఈ రెండిట్లో ఒకటి పక్కగా మీరు కామెంట్ చేయండి. నాకున్న స్ట్రాంగెస్ట్ సోర్స్ గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాము. రాము టీవీలో మీరు ఈ వీడియో చూసారు ఫస్ట్ అని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే పక్కాగా ఇది జరగబోతోంది. ఏ మోడల్లో చూపిస్తాడు, ఎట్లా చూపిస్తాడో తెలియదు, కానీ రాజమౌళి తన అప్కమింగ్ మూవీలో ఒక సన్నివేశంలో మాత్రం మహేష్ బాబుని రాముడిగా, శ్రీరాముడిగా, భారతీయులందరూ కొలిచే దేవుడు శ్రీరాముడిగా చూపించబోతున్నాడు. స్ట్రాంగెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది మనకి. అయితే ఎట్లా చూపిస్తాడు, అది ఒక యానిమేషన్లోనా లేకపోతే నిజంగానే ఒక రాముడి అవతారాన్ని మహేష్ బాబు వేసుకుంటాడా ఎట్లాగో తెలియదు, కానీ శ్రీరాముడిగా మహేష్ బాబుని రాబోయే ఈ మూవీ ఏదైతే తీస్తున్నారో రాజమౌళి మహేష్, ఆ మూవీలో చూపించబోతున్నాడు. 100% మన దగ్గర దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంది, గ్యారంటీగా చూపించబోతున్నాడు. అయితే వేరే డైరెక్టర్లు అట్లా చూపిస్తున్నారు అంటే మహేష్ సూట్ అవుతాడా లేదా అనే ఒక డౌట్ వస్తుంది. కానీ రాజమౌళి తన హీరోల్ని చాలా అద్భుతంగా చూపిస్తాడు. ఎన్టీఆర్ని కావచ్చు, రామ్ చరణ్ని కావచ్చు, ఇక ప్రభాస్ని అయితే నివ్వెరపోయేలా చూపించగలడు. అట్లాంటిది ఇక మరి మహేష్ బాబుని ఒక వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ మూవీ తీస్తూ, ఒక బిగ్గెస్ట్ అడ్వెంచరస్ ఫిల్మ్ తీస్తూ, అందులో మహేష్ని మనందరం కొలుచుకునే శ్రీరాముడిగా చూపించడం అంటే థియేటర్లో ఇంకా బీభత్సంగా ఉంటుందేమో. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది ఈ న్యూస్ తెలిసిన తర్వాత. ఇదేదో రూమర్ అయితే కాదు, పక్కా 100% సమాచారంతో చెప్తున్నమాట. అయితే ఎప్పుడు జరుగుతుంది, ఆ సినిమా రిలీజ్ అయితే 2027, బట్ ఏ రకంగా చూపిస్తాడు, ఏ సన్నివేశంలో చూపిస్తాడు అనేది మాత్రం ఇన్ఫర్మేషన్ లేదు. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.